అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 35వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఫ్రెండ్స్, మార్నింగ్ వీడియోకి హైప్ చేసి మీరందరూ ఆ వీడియోకి బూస్టప్ ఇచ్చారు. అలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా హైప్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని, ఈ వీడియోస్ని ముందుకు వెళ్ళేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నుంచి మీరు లైక్తో పాటు కమెంట్తో పాటు హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. హైప్ బటన్ కనిపించని వాళ్ళు అలా వదిలేయండి. కనిపిస్తే మాత్రం తప్పకుండా మీరు హైప్ బటన్‌ని ప్రెస్ చేయండి ప్లీజ్. కథలోకి వెళ్ళిపోదాం. ఒసేయ్ పిచ్చిదానా! ముందు అడగాల్సింది అబ్బాయా? అమ్మాయా? అని అనుకుంటాడు అవతలి వ్యక్తి. ఎందుకను ఈ చాటింగ్ అవసరమా? అని అంటుంది మధు. చూద్దాం, చాటింగే కదా! ఇంకా ఏదో కావాలని అనటం లేదు కదా! ఫ్రెండ్‌షిప్పే కదా! ఏమీ కాదులే అంటుంది అను. ఇంకా ఇద్దరూ కలిసి ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. వెళ్ళి అను మౌనికి హాయ్ చెప్పి కీర్తి దగ్గరికి వెళ్ళి, హాయ్ బంగారు, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా? నువ్వు కూడా నన్ను మిస్ అయ్యావా? అని అడుగుతుంది. ఒక్కసారిగా బేబీ కదలడంతో నన్ను మిస్ అయిందంట అని వాళ్ళ ముగ్గురితో సంతోషంగా చెప్తుంది. ఆ తర్వాత మను, కీర్తికి ల్యాప్‌టాప్స్ ఇవ్వడంతో నలుగురు కలిసి వాళ్ళ వర్క్స్‌లో బిజీ అయిపోతారు. కార్తీక్ కూడా కింద వర్క్ చేసుకుంటూ అనునే చూస్తూ ఉంటాడు. రేఖ రోజు తన ప్రయోగాలు తను చేస్తూ ఉంటుంది కార్తీక్ మీద. కార్తీక్ విసుక్కుంటూ ఉంటాడు. కానీ ఆ రోజు కార్తీక్ అనుని సిస్టమ్‌లో చూస్తూ ఉండడం రేఖ గమనిస్తుంది. ఆ రోజు అంత చేసినా కూడా దీని మీద కోపం రాలేదా కార్తీక్‌కి అని అనుకుని బయటికి వెళ్ళిపోతుంది. లంచ్ టైంలో అందరూ అక్కడ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అను కీర్తి కోసం 2 రకాల కర్రీస్‌ని తెచ్చి ఏది కావాలంటే అది పెడుతూ ఉంటుంది అను. మీకందరికీ ఒక గుడ్ న్యూస్. ఈరోజు ఏమైందో తెలుసా? ఆశ్రమానికి మొన్న ఒక పర్సన్ వచ్చి 5,00,000 ఇచ్చారంట. ఇక నుంచి ఎవ్రీ మంత్ కూడా ఇలాగే ఇస్తారట. నేను మెసేజ్ కూడా చేశాను. మను అన్నయ్య, అసలు విచిత్రం ఏమిటంటే తను నేమ్ కూడా చెప్పలేదు. గ్రేట్ కదా! అని అంటుంది. మను నవ్వుకొని, ఇంతకీ అమ్మాయా? అబ్బాయా? అని అంటాడు. అయ్యో! ఈ విషయం నేను అడగలేదు. ఆగు, ఇప్పుడే అడుగుతాను అని మీరమ్మాయా? అబ్బాయా? అని మెసేజ్ పెడుతుంది. మెయిల్ అని రిప్లై వస్తుంది తనకి. అబ్బాయంట అన్నయ్య. ఇంకా నాతో ఫ్రెండ్‌షిప్ కావాలని అడిగారు. అవునా? జాగ్రత్త అని అంటాడు మను. సరే అన్నయ్య అని అంటుంది అను. ఇంకా అందరూ కలిసి లంచ్ చేసి వర్క్ చేసుకుంటారు. ఈవినింగ్ అను మధుతో కలిసి వెళ్ళిపోతారు. అను ఇంటికి వెళ్ళి వంట చేసి కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. సుమిత్ర గారు అక్కడే ఉంటారు. లిల్లీ వచ్చి, వదిన శారీస్ వచ్చాయి. ఏమైనా నచ్చాయేమో చూడు, కావాలంటే తీసుకో అని అంటుంది. ఇవి ఎక్కడివి అని అంటే, ఇంటికి వచ్చి ఒక అంకుల్ అమ్ముతారు. అమ్మ తీసుకుంది. నిన్ను కూడా అడగమంది. నచ్చితే చెప్పు అని అంటుంది. సరే అని అవి చూసి 2 నచ్చి ఒకటి తనకి, ఇంకోటి సుమిత్ర గారికి అనుకుని తీసుకుంటుంది. మనీ ఎంత అంటే లిల్లీ చెప్పాక అంత మనీ తన దగ్గర లేకపోయేసరికి ఒకటి చాలు అని ఒక్క శారీ సుమిత్ర గారికి మాత్రమే తీసుకుంటుంది. లిల్లీ మిగిలినవి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇదిగో మనీ అని సుమిత్ర గారు ఇస్తే, వద్దత్తయ్యా ఇది చాలు అని అంటుంది. ఆవిడ ఆగిపోతుంది. అను ఆ శారీ సుమిత్ర గారికి ఇద్దామనుకుని సడన్‌గా అత్తయ్య కట్టే శారీస్ అన్నీ కాస్ట్‌లీయే కదా! ఇది నచ్చుతుందో లేదో అని అనుకుని అది లోపల పెట్టేస్తుంది. అను మనీ తీసుకోకపోయేసరికి అను మార్నింగ్ హరి గారు అన్న దానికి తీసుకోలేదేమోనని అర్థమవుతుంది సుమిత్ర గారికి. ఇంక లోపలికి వెళ్ళిన అను, సారీ అత్తయ్య, మీరిచ్చిన మనీ తీసుకోలేదని మీరు బాధపడ్డారు కదా! కానీ ఈరోజు మావయ్య అన్న మాట రేపు మీరో కార్తీకో అంటే నేను అస్సలు భరించలేను. అందుకే తీసుకోలేదు. సారీ అత్తయ్య అని అనుకుంటుంది. ఇంకా కార్తీక్, హరిగారు రావడంతో వెళ్ళి అందరూ కలిసి భోజనం చేస్తారు. ఇంకా అంతా కూడా నిద్రపోతారు. ఉదయం యథావిధిగా పనులన్నీ సాగుతాయి. అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. అమ్మ, ఈరోజు కాస్త వర్క్ ఉంది. నేను ఊరు వెళ్తున్నాను. 2 రోజుల వరకు రాను అని అంటాడు కార్తీక్. అను ఒక్కసారి కార్తీక్‌ని చూసి తనను చూస్తుంటే మళ్ళీ తలదించుకొని ఉంటుంది. అబ్బా! 2 రోజులా? వెంటనే రావచ్చు కదా! అని అనుకుంటుంది. అను మనసులో సైలెంట్‌గా తిని లోపలికి వెళ్ళి స్నూపీకి ఫుడ్ పెట్టి, కార్తీక్ ఊరు వెళ్తున్నాడంట, ఈరోజు వచ్చేస్తే బావుండు కదా! అని అంటుంది. సరే, నేను వెంటనే రెడీ అవ్వాలి. కార్తీక్ రెడీ కూడా అయిపోయాడు. మళ్ళీ వెళ్ళిపోతాడు. బాయ్ అని వెళ్ళిపోతుంది అను. రెడీ అయ్యి బయటికి వెళ్తే కార్తీక్ అక్కడ కనిపించకపోయేసరికి అనుకి ఏడుపు ఒకటే తక్కువ. వెళ్ళిపోయాడు. ఏంటి నేనిలా చేశాను, తొందరగా వచ్చి ఉండాల్సింది కదా! అని అనుకుని తిట్టుకుంటుంది తనని తానే. అప్పుడే సుమిత్ర గారి రూమ్ నుంచి బయటకు వచ్చిన కార్తీక్‌ని చూశాక కళ్ళల్లో, పెదవుల మీద ఫక్కున నవ్వు వస్తుంది. ఒక కాఫీ ఇవ్వవా? అని అంటాడు. వెంటనే వెళ్ళి తెచ్చిస్తుంది. ఇంకా అక్కడే ఉండి ఏం మాట్లాడాలో తెలియక తను వెళ్ళిపోతూ ఉంటే, ఇది పెట్టెయ్ లోపల అంటే వెళ్ళి
ఆ కప్‌లో మిగిలిన ఒక డ్రాప్ చాలా సంతోషంగా తన నోట్లో వేసుకొని బయటికి వస్తుంది. ఈరోజు నేను డ్రాప్ చేస్తాను అని అంటే, సరే అని కార్తీక్ వెనకాల నడుస్తూ, అబ్బా! ఇలాంటివి చాలు కార్తీక్ నాకు. నీతో లైఫ్ మొత్తం ఉండిపోతా నీ పాదాల దగ్గర. కార్తీక్ డ్రైవింగ్ చేస్తుంటే అను పక్కనే కూర్చుంటుంది. సీట్ బెల్ట్ వైపు చూడగానే ఇంతకుముందు సీన్ గుర్తొచ్చి వెంటనే పెట్టేసుకుంటుంది. అది చూసి కార్తీక్ నవ్వుకుంటాడు. డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. అను ఫోన్ రింగ్ అయితే సూర్య అని చూసి కార్తీక్ చూస్తాడని స్క్రీన్ ఆఫ్ చేస్తుంది. మళ్ళీ చేసేసరికి ఆ నేమ్ చూసిన కార్తీక్ లిఫ్ట్ చేయొచ్చుగా అన్ని సార్లు చేస్తున్నారు కదా అని అంటాడు. తప్పక లిఫ్ట్ చేసి హలో అంటుంది. పర్వాలేదు మాట్లాడొచ్చా అని అంటే ఓవర్ యాక్షన్ వద్దు అంటుంది. సరే ఏం చేస్తున్నావు అని అంటాడు. ఆఫీస్‌కి వెళ్తున్నాను. కార్తీక్ డ్రాప్ చేస్తున్నాడు. నువ్వు? అవునా! మరి పర్లేదా కట్ చేయనా అంటే అదే మరి చెప్పు ఆఫీస్‌లోనే ఉన్నాను. ఓహ్! అవునా! ఆ! సరే గానీ దివ్య జాయిన్ అయింది మా కంపెనీ అని నాకు చెప్పలేదేంటి? అని అంటాడు సూర్య. ఏంటి? దివ్య మీ కంపెనీలో జాయిన్ అయిందా? అవునా! నాతో కూడా అనలేదు అని అంటుంది అను. ఆ! నేను 2 డేస్ నుంచి ఆఫీస్‌కి వెళ్ళలేదు. ఈరోజు చూసానంటాడు సూర్య. అవునా! నాకు కాల్ చేసి కూడా 2 డేస్ అయింది. నేను కనుక్కుంటానులే అని అంటుంది. సరే దాన్ని కాస్త చూసుకో అంటుంది. సరే బాయ్ అని కట్ చేస్తాడు. ఎవరు కాల్ అని అడగొచ్చు కదా! అని అను. కాల్ ఎవరో చెప్పొచ్చు కదా! అని కార్తీక్. ఎవరికి వాళ్ళే మనసులో అనుకుంటూ ఉంటారు. ఇంకా అను దివ్యకి కాల్ చేస్తుంది. ఏంటే ఆఫీస్‌కి వెళ్ళాక కాల్ కూడా లేదు. అసలు నన్ను అవాయిడ్ చేయడం బాగా నేర్చుకున్నావే నువ్వు. నీకులాగా ఉండటం నాకు రావటం లేదంటుంది అను. అక్క అది చెప్తామని అనుకున్నాను కానీ, సరే నీ ఇష్టంలే దివ్య బాయ్ అని కాల్ కట్ చేస్తుంది అను. అక్క అంటూ దివ్య కాల్ కట్ అయ్యేసరికి అనుకి కాల్ చేస్తుంది తిరిగి. అను కంటిన్యూయస్‌గా కట్ చేస్తుంది. అది గమనించిన కార్తీక్ తన ఫోన్‌తో దివ్యకి కాల్ చేసి కార్ బ్లూటూత్‌కి కనెక్ట్ చేస్తాడు. ఏయ్ రౌడీ! మీ అక్క చాలా కోపంగా ఉంది. స్పీకర్ ఆన్‌లోనే ఉంది. ఐస్ చేసుకో అని అంటాడు కార్తీక్. అక్క ప్లీజ్ మాట్లాడు. దేనికి నేను మాట్లాడకపోయినా, నాతో ఏమీ చెప్పకపోయినా మీరు నెల రోజులైనా ఉంటారు. నాకే అదంతా చేతకాదు కదా! ఏం చేస్తానులే దివ్య అని అంటుంది. స్టీరింగ్ దగ్గరికి వచ్చి అక్క సారీ అని ఏడుస్తుంది దివ్య. దివ్య ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అను ఒక్కసారిగా కార్తీక్, అను ఇద్దరు స్టీరింగ్ దగ్గరికొస్తారు. ఇద్దరు తలలు కొట్టుకుంటారు. అబ్బా! అని అనుకోని మళ్ళీ తేరుకొని ఎందుకు దివ్య ఈ మధ్య నువ్వు ప్రతిదానికి ఏడుస్తున్నావు? చాలా స్ట్రాంగ్‌గా ఉండేదానివి కదా! అని అంటుంది. అదేమీ లేదక్కా. నిన్ను నేనెంతగానో బాధ పెట్టాను కదా! అదంతా గుర్తొస్తే ఏడుపొస్తుంది అని అంటుంది. సరే వదిలేయ్. ఏడవకులే. నీతో మాట్లాడకుండా నేను ఉండలేను కదా! వదిలేయ్ తర్వాత చేస్తాను అని అంటుందను. సరే అని దివ్య కాల్ కట్ చేస్తుంది. సూర్య గురించి నా దగ్గర మాట్లాడకూడదని ఇద్దరు గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు. నేను నిన్న పెళ్ళికి వెళ్ళిన సూర్య కూడా వచ్చాడని నాకు తెలుసు అను. అందుకే మీరిద్దరూ డల్ అయ్యారు. అక్కడ ఏమైందో నాకు తెలియదు కానీ తెలుసుకోవాలి. ఎలా అని అనుకుంటాడు కార్తీక్. ఇంకా అను ఆఫీస్ రావడంతో దిగబోతూ ఉంటే అను భుజం పట్టుకొని దగ్గరికి లాక్కొని కొమ్ములతో నువ్వు నేను ఇద్దరం బాగోం కదా అని అంటాడు కార్తీక్. అదే ఇందాక తల కొట్టుకున్నాం కదా! మళ్ళీ కొట్టు అని అంటాడు. అను కార్తీక్ దగ్గరికొచ్చి కళ్ళలోకి చూడలేక కళ్ళు దించి కార్తీక్ తలని చాలా చిన్నగా కొట్టి కాదు కాదు తాకి వెనక్కి జరుగుతుంది. కష్టంగా వెళ్ళాలని లేకపోయినా దిగి ఆఫీసులోకి వెళ్తుంది. అక్కడ అందరిని పలకరించి తన ప్లేస్‌లోకి వెళ్లి కూర్చుంటుంది. గుడ్ మార్నింగ్ అని మెసేజ్ వస్తుంది. ఆ అన్నోన్ పర్సన్ నుంచి. అతని నంబర్ మిస్టర్ అన్నోన్ అని ఫీడ్ చేస్తుంది అను. గుడ్ మార్నింగ్ అని పెట్టి ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకుంటుంది అను. అందరూ మాట్లాడుకుంటూ సరదాగా వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కార్తీక్ ఫ్లైట్‌లో అను సీసీటీవీ వీడియోని మొబైల్‌కి కనెక్ట్ చేసుకొని చూస్తూ ఉంటాడు. ఇంకా అను గురించి కీర్తి, మను నలుగురు కలిసి వాళ్ళ వర్క్ గురించి మీటింగ్ పెట్టుకొని, ఆ వర్క్ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. కీర్తి వర్క్ అంతా కాస్త ఇన్‌కంప్లీట్‌గా ఉంటుంది. అదంతా కూడా కంప్లీట్ చేసి వెళ్ళమంటాడు మేనేజర్. ఈరోజు ఎలాగో కార్తీక్ ఉండడు. ఇంటికి వెళ్లి ఏం చేస్తావని అనుకోని, కీర్తి నీ వర్క్ నేను చేస్తానులే నువ్వు వెళ్ళిపో. ఇంత లేట్ నైట్ ఉండడం కూడా మంచిది కాదని చెప్పి కీర్తిని పంపించేస్తుంది. థాంక్స్ అని చెప్పి వేణు వచ్చాడు బాయ్ అని వెళ్తుంటే, అను కీర్తి పొట్ట మీద చేయి వేసి బాయ్ అంటుంది. అను నిన్నొకటి అడగనా? మీ పెళ్ళై ఎన్ని మంత్స్ అయింది అంటే, 8థ్ మంత్ దాటినట్టుంది. మరి నీకు పిల్లలంటే ఇంత ఇష్టం ఉన్నప్పుడు, మీరు పిల్లల కోసం ప్లాన్ చేయొచ్చు కదా! అంటుంది. అను ఫేస్‌లోని స్మైల్ పోయి, ఆ! అలాగే అంటుందను. సరే బాయ్ అని కీర్తి వెళ్ళిపోతుంది. ఎవరో అక్కడక్కడ ఒకళ్ళుంటారు. ఆఫీస్‌లో ఇంకా అను ఒక్కసారిగా తన కడుపు మీద చేయి పెట్టుకొని, ఇలాంటి ఫీలింగ్ కూడా ఒకటి ఉంటుందని అసలు ఆలోచించలేదు తను ఇప్పటిదాకా.
ఎప్పటికప్పుడు తన లైఫ్‌లో తన కళ్ళ ముందు ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూనే వస్తోంది కానీ, తన జీవితం గురించి ఎప్పుడూ కలలు కనలేదు. ఇప్పుడు ప్రేమలో పడ్డాక కొత్తగా ఇవన్నీ బావున్నట్టున్నాయి తనకు. అవన్నీ కావాలనిపిస్తోంది. నిజంగా అమ్మ అనే ఫీలింగ్ అంత బావుంటుందా? కడుపులో బేబీని మోయటం చాలా గొప్ప విషయం కదా! తన పొట్ట మీద ఉన్న చేతిని ఒత్తిడి పెరుగుతుంది. అంతకన్నా ఎక్కువ ఆలోచిస్తే బాధ పెరిగిపోతుందనిపిస్తుంది. వదిలేసి వర్క్‌లో పడుతుంది. అను ఇంకా ఒక 3 అవర్స్ వర్క్ చేసేలా అవుతుంది. మధు ఫోన్ చేసి తిట్టేసరికి, "మధు నేను బయలుదేరుతున్నానని" చెప్పి స్టార్ట్ అవుతుంది. అను ఇంటికి వెళ్ళాక ఒక మెసేజ్ చెయ్యి అంటుంది మధు. అలాగే అని కాల్ కట్ చేసి అను బస్సులో ఇంటికి వెళ్తుంది. కాస్త భయంగానే వెళ్తుంది. బట్ సేఫ్‌గానే వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన అను మధుకి ఇంటికొచ్చానని మెసేజ్ పెడుతుంది. కాస్తో కూస్తో పనులు మిగిలి ఉంటే అవన్నీ చేసేసి ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్‌రూమ్‌లో స్నూపీ దగ్గర కూర్చొని దాంతో మాట్లాడుతూ ఉంటుంది. కార్తీక్ ఎలాగైనా ఈరోజొస్తే బావుండు కదా! తను నా పక్కన లేడనే ఫీలింగే బాధగా ఉంది స్నూపీ. సూర్య కూడా నన్నింతగా ప్రేమించాను కదా! త తను కూడా నా గురించి ఇంతే బాధపడుతూ ఉంటాడు. అందుకేనేమో ఆ దేవుడు నాకు కూడా అంతే బాధనిచ్చాడు. ఒక క్షణం తన కళ్ళలోకొచ్చిన కన్నీటిని గట్టిగా ఆపుకుంటుంది. అను ఫోన్‌కి ఒక మెసేజ్ వస్తుంది. ఇంకెవరు? ఆ! మిస్టర్ అన్నోనే. హాయ్ ఏం చేస్తున్నావు? అను ఖాళీ. తిన్నావా? లేదు. ఎందుకు? 10 అయింది కదా టైం. మా హస్బెండ్ కోసం వెయిటింగ్. ఓహ్! లక్కీ ఫెలో. ఎవరు? మీ హస్బెండే. అబ్బో! మీరు తిన్నారా? ఇంకా లేదు. ఏ? ఊరికే ఆకల్లేదు. ఇంకేంటి? నథింగ్. ఏదో ఒకటి చెప్పు నీ గురించి. ఎందుకు చెప్పను అన్నాను కదా! ఏమీ చెప్పకపోతే ఎలా? ఏముంటుంది చాటింగ్? ఓహ్! ఓకే చేయొద్దప్పుడు ఏమవుతుంది? అదేంటి అంత మాటన్నావు? ఫ్రెండ్‌షిప్ అని నేను వెంటపడి చేస్తున్నాను కదా! ఇలాగే మాట్లాడతారులే అంటాడు. ఆహా! ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో అను కార్తీక్ వచ్చాడనుకుంటా. నేను మళ్ళీ చేస్తాను బాయ్ అంటుంది. కార్తీక్ అనుకుని వెళ్లి చాలా ఆనందంగాను డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ అక్కడ లిల్లీ ఉండేసరికి ఏంటే ఈ టైంలో? ఏంటి వదిన ఎల్లుండి మ్యాథ్స్ ఎగ్జామ్ ఏమీ రాదు కొంచెం చెప్పవా ప్లీజ్ అని అంటుంది. సరే రా లోపలికి ఇక్కడే పడుకుంటానని అమ్మకు ఫోన్ చేసి చెప్పు అని ఫోన్ ఇస్తుంది. లిల్లీ అమ్మకు చెప్పాను వదిన అని అను ఫోన్ ఇచ్చేసి చెప్పు ఈ సమ్ ఒకసారి అంటుంది. అది చూసి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇప్పుడు చెయ్యి ఒక 2 టైమ్స్ అంటుంది. ఫోన్ చేస్తే మెసేజ్ చూస్తుంది. మరి దారుణం మీ ఆయనొస్తే మెసేజ్ చేయవా ఏంటి అని ఉంటుంది మెసేజ్. ఆహా! అంతేగా మరి అంటుంది. అయితే రాలేదన్నమాట. ఆ! అవును. పక్కింట్లో లల్లి అని ఉంటుంది. తనొచ్చింది ఎగ్జామ్ అంట చదువుకోడానికి. ఓహ్! అవునా? మరి నువ్వింకా తినలేదు కదా! తిను వెళ్లి అంటాడు. తింటానులే ఆయనొచ్చాక. మరి నిన్ను పేరు కూడా లేకుండా పిలుస్తుంటే బాగోలేదంటుందను. సరే నేను చెప్పనా మరి అంటే వద్దులే రూల్సే. నేనే ఏదో ఒకటి పిలుస్తానంటుంది. సరే ఏదైనా సరే నిక్‌నేమ్ పెట్టు అంటాడు. ఆలోచిస్తానంటుంది. ఈలోపు లిల్లీ ఆ సమ్ చేసి స్నూపీ వస్తే దాంతో ఆడుతుంది. ఏయ్ లిల్లీ దాంతో ఆటలు దేనికిప్పుడు? నువ్వు చెయ్యి ముందని తిట్టి స్నూపీ నువ్వు లోపలికి వెళ్ళంటే అది టక్కున వెళ్ళిపోతుంది. ఇంకా అను సరే బాయ్. నేను ఫోన్ చూస్తుంటే ఇది ఆడుకుంటోంది బాయ్ అంటుంది అను. ఆ! బాయ్ గుడ్ నైట్ అంటాడు. ఎలా ఉంటావురా? ఇలా అందరి గురించి ఆలోచిస్తూ ఆశ్రమంలో నిన్ను చూసాక అసలు వదిలి వెళ్ళాలని అనిపించలేదు. ఎంత అందంగా ఉన్నావో అంతకన్నా అందమైన మనసు ఎత్తుకొచ్చేసుకోవాలని ఉందే నిన్ను అనుకుంటాడు మనసులో అజ్ఞాత వ్యక్తి. ఇక అను కాసేపు దివ్యకి మ్యాథ్స్ చెప్పి అంతా అయిపోయాక లోపల పడుకో అని లిల్లీ పడుకున్నాక స్నూపిని చూస్తే అది పడుకొనుంటుంది. ఇంక వెళ్లి హాల్‌లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ కార్తీక్ వస్తాడేమో అని చూస్తూ అక్కడే నిద్రపోతుంది. హాల్ డోర్ తీసే ఉండడంతో కార్తీక్ లోపలికొస్తాడు. టైం చూస్తే 3 అవుతుంది. ఈ పిల్ల ఇక్కడే నిద్రపోయిందా అనుకుని వెళ్లి అనుని ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్లి లిల్లీ పక్కనే ఇక్కడే ఉందా అనుకొని లిల్లీ పక్కన పడుకోబెడతాడు. అబ్బా! లిల్లీ నా ప్లేస్ కొట్టేశావే ఈరోజు అని మనసులో అనుకొని సరే పడుకోనులే అని వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి సోఫాలో పడుకొని అనుని చూస్తూ వచ్చి నిన్ను చూసేదాకా అసలు ఏమీ తోచలేదు తెలుసా అనుకుంటాడు. ఇంతలో అను ఫోన్‌కి మెసేజ్ వస్తుంది. తీసి చూద్దామనుకుని వద్దులే ఇది మేనర్స్ కాదని ఆగిపోతాడు. ఇంకా అను లేచాక అయ్యో! నేను లోపలున్నానేంటి కార్తీక్ ఎప్పుడొచ్చాడో ఏంటో అనుకుని నిద్ర లేచి అన్ని పనులు చేస్తుంది. ఇంకా అన్ని పనులు చేసిన అను ఆ రోజు సండే అవడంతో కాఫీ తీసుకొనొచ్చి కార్తీక్‌ని నిద్ర లేపాలా వద్దా అని ఆలోచిస్తుంది. లిల్లీ కూడా ఇంకా నిద్ర లేవకపోవడంతో ఎన్నింటికొచ్చాడో ఏంటో కాసేపు ఆగి లేపుదాంలే అని కాఫీ పక్కన పెట్టేసి తన ఫోన్ తీసుకొని చూస్తుంది. అందులో ఒక మెసేజ్ ఉంటుంది. ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్లి చూస్తుంది. తిన్నావా? నైట్ అది పంపింది. అది చూసి ఆ! తిన్నానని మెసేజ్ పెడుతుంది. అవునా? ఏంటి ఈరోజు ప్రోగ్రామ్స్ అంటాడు. ఇంకా ఏమీ ప్లాన్ చేయలేదంటుంది. మేబీ అని అంటే మా ఆవిడ ఎక్కడికో ప్లాన్ చేసింది చూడాలి అంటాడు. ఓహ్! ఓకే. అక్కడితో ఆగిపోతారు ఇద్దరు చాటింగ్. ఎవరితను? ఎందుకితనితో మాట్లాడాలని ఉంది నాకు అనుకుంటుంది అను. దివ్య కాల్ చేసి ఏంటి నువ్వు సూర్య ఒకే ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నారన్న విషయమే నాకు చెప్పలేదు అని అడుగుతుంది. అక్క సిరి అక్క పెళ్ళికి వచ్చిన దగ్గర నుంచి నిజంగా నా మనసు బాలేదు. సిరి అక్క ఎన్ని తిట్టినా నువ్వు అక్క పెళ్ళికి వెళ్ళావు కానీ, నిన్ను నీ గురించి ఆలోచించకుండా నేను తప్పు చేశానక్క. ఆ బాధలో ఉండి నీకు కాల్ చేయలేదు. అంతే అక్క. అంతకు మించి ఏమీ లేదు. అది సూర్య వాళ్ళ ఆఫీస్ అని నాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది. ఇంక నీకు చెప్పే టైం కూడా లేదంటుంది దివ్య. సరేలే ఎలా ఉంది జాబ్ అంటుందను. ఆ! బాగుందక్క. దివ్య నీకేమైనా ఇబ్బంది ఉంటే సూర్యకి చెప్పు. ఎందుకో ఇదివరకులాగా ఉండటం లేదు. చాలా వీక్ అయ్యావు. నాకు ఇదివరకటి దివ్య కావాలంటుంది. అలాగే అక్క అంటుంది. కాసేపు మాట్లాడి బాయ్ అని అంటుంది.
అను లోపలికి వెళ్ళి స్నూపీకి ఫుడ్ పెట్టి లిల్లీని లేపుతుంది. అది లేచి అయ్యో ఏంటొదినా సండే కదా కాసేపు పడుకుంటానంటుంది. సరే ఒక్కసారి మీ అన్నయ్య నిద్రలేపి పడుకోవచ్చుగా అంటే లిల్లీ వెళ్ళి అన్నయ్య లే అంటుంది. కాసేపు పడుకొని లిల్లీ అంటాడు. వెంటనే లిల్లీ వచ్చి బెడ్ మీద పడిపోతుంది. కార్తీక్ కాస్త లేచి అక్కడ ఖాళీగా ఉంటే వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు. ఇద్దరే అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అను. ఇంకా ఆ రోజు హరిగారు నాన్ వెజ్ తెస్తే అను వంట చేస్తుంది. ఇంతకు ముందులాగా ఆయనతో మాట్లాడాలంటే అనులో ఏదో కంగారుంటుంది. చాలా రోజుల తర్వాత నాన్న ప్రేమని ఈయనలో చూస్తున్నాను. ఇప్పుడు అది కూడా పోతే ఈసారి నా మనసు విరిగిపోతుందనుకుంటుంది. నాన్న అని అనుకుంటున్నావు కదా అను. నాన్న కోప్పడితే ఎవరైనా అలుగుతారా చెప్పు. వెళ్ళి మాట్లాడని తనకు దాన్ని చెప్పుకుంటున్నాను. వెళ్ళి అను హరు గారి దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో లిల్లీ లేచి బయటకొచ్చి అను పక్కన కూర్చొని వదిన గుడ్ మార్నింగ్ అంటుంది. లేచావా? ఇందాకే ఆంటీ కాల్ చేశారు. ఈరోజు ఇక్కడే ఉంటావని చెప్పాను. లేచి ఫ్రెష్ అయ్యిరా టిఫిన్ పెడతానంటుంది. థ్యాంక్స్ వదిన అని హనుని హగ్ చేసుకొని అలాగే నిద్రమత్తులో ఉంటుంది. లే లిల్లీ టైం చూడు 10 దాటింది. నీకోసం వదిన టిఫిన్ తినకుండా ఉంది. వెళ్ళి మీ అన్నయ్యని లేపు అంటారు హరిప్రసాద్ గారు. పోనీలెండి మావయ్య. సండే కదా వదిలేయండి పడుకున్నారు కదా అంటుందను. సరే అయితే నువ్వు తిను వెళ్ళి అంటే ఆహా వద్దు. వాళ్ళతోనే తింటాను అంటుంది. ఏది వినవు కదా అంటారు. ఇంతలో కార్తీక్ ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ అంటాడు. అను వెంటనే వెళ్ళి కాఫీ తెస్తుంది. అను వైపు చూస్తూ ఇదంతా ఇష్టమా భయమా అనుకుంటాడు కార్తీక్. ఇష్టమైతే బావుండు. లేదా ఇంకా సూర్యని ఇష్టపడుతున్నావా? అర్థం కావడం లేదురా. ఎలా తీసుకోవాలి? ఈలోపు కాఫీ కప్ ముందుకొస్తే అది తీసుకొని తాగుతాడు. లిల్లీ కూడా ఫ్రెష్ అయ్యి వస్తుంది. రా లిల్లీ టిఫిన్ పెడతానంటుందను. లిల్లీకి టిఫిన్ పెడుతుంటే నువ్వు తిను అంటారు హరిగారు సీరియస్‌గా. ఏం చెప్పాలో తెలియక అను కూర్చోవాలా వద్దా అని ఆలోచిస్తుంటే కార్తీక్ ఒక సీరియస్ లుక్ ఇస్తాడు. వెంటనే కూర్చొని తింటుంది. కన్ఫర్మ్ ఇది భయమే. నా పిచ్చి కానీ తిడితే, కొడితే ఈ ప్రేమ ఎందుకొస్తుంది? తాళి కట్టినందుకు భరించాలి. ఇష్టమున్నా లేకపోయినా. అందుకే ఇక్కడ ఉండి అన్నీ వింటోంది. ఇప్పుడు నేనేం చెప్పినా అది అనుకి నచ్చంది అయినా చేస్తుంది నా కోసం. సూర్యని వదులుకోలేక నన్ను యాక్సెప్ట్ చేయలేక అవస్థపడుతుందేమో అనుకుంటాడు కార్తీక్ మనసులో. ఇప్పటిదాకా వాళ్ళ మధ్య జరిగిన ప్రతి సంఘటన గుర్తుకొస్తుంది. తన దగ్గరికొస్తే అను పడిన ఇబ్బంది కూడా గుర్తొస్తుంది. ఒక్కసారి కూడా తను నా దగ్గరికి రాలేదు. ఏమీ అర్థం కావడం లేదు. ఒకవైపు సూర్యని ఇష్టపడుతోంది అని భయం. తనని ఇష్టపడటం లేదు అని బాధ. ఏమని అడగాలి? ఎలా తెలుసుకోవాలి? ఏమీ అర్థం కాదు. కార్తీక్ అక్కడ ఉండలేక తన బెడ్‌రూమ్‌లోని బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. ఒకవేళ నేను అడిగిన తర్వాత నా కోసం నువ్వు నాకు ఓకే అని అంటే, సూర్యని వదిలేసుకోవాలనుకుంటే, అయ్యో! ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి తనకిష్టమైన సూర్యని? తనకిచ్చేసి నేను దూరం అయిపోవాలా? లేదా తన మనసుని వేధిస్తూ నేను తన దగ్గరే ఉండాలా? ఏమీ అర్థం కావట్లేదు. అసలు సూర్య ఇంకా అనుని లవ్ చేస్తున్నాడా? అను మనసులో ఏముంది? ముందు తెలుసుకోవాలని అనుకుంటాడు. ఇంతలో అను అక్కడికొచ్చి, కార్తీక్ టిఫిన్ చేస్తావా? ఇక్కడికి తీసుకురానా? బయటకొస్తావా? అని అడుగుతుంది. వస్తానంటాడు. అను వెళ్లి టిఫిన్ పెడుతుంది. కార్తీక్ వెళ్లి సైలెంట్‌గా తింటాడు. ఎక్కడికైనా వెళ్దామా? అంటాడు. ఆహా! వద్దులే లిల్లీకి ఎగ్జామ్ ఉంది కదా! అంటుంది అను. ఇంకేం మాట్లాడడు కార్తీక్. ఇంతలో అను ఫోన్‌కి మెసేజ్ వస్తుంది. అను అంతగా పట్టించుకోదు. కార్తీక్ ముందుంటే అప్పుడు ఏదీ గమనించలేదు అను. లిల్లీ వచ్చి వదిన మూవీ చూద్దాము అంటే, ఆహా! లేదు నువ్వు చదవాలి ముందు అంటే, పద బుక్స్ తీ అంటుందను. ఒక 3 అవర్స్ లిల్లీని చదివించి ఇద్దరూ అలసిపోయి అలా కూర్చుండిపోతారు. ఇంకా అందరూ కలిసి భోజనం చేస్తారు. అను చికెన్ ఇష్టంగా తినడం కార్తీక్ గమనిస్తాడు. కార్తీక్ అక్కడికొచ్చాక పద్దాక నాన్ స్టాప్‌గా చదివిస్తే దాని బుర్ర హీటెక్కుతుంది. కాసేపు మూవీ చూద్దాం రండి అని ఒక సినిమా పెడతాడు టీవీలో. హరిప్రసాద్ గారికేదో వర్క్ ఉందని బయటికి వెళ్ళిపోతారు. సుమిత్ర గారు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అను పక్కన కూర్చోవాలని కార్తీక్‌కి, కార్తీక్ పక్కన కూర్చోవాలని అనుకి బాగా అనిపిస్తుంది. అను, లిల్లీ ఒక చోట సైడ్ సోఫాలో కార్తీక్ ఉంటారు. టీవీ చూడాలంటే అను వాళ్ళ మీదుగా చూడాలి. కార్తీక్ దూరంగా ఉన్న అను తనకి ఎదురుగా ఉండడంతో పర్ఫెక్ట్ అనుకుంటాడు. అనుకి మూవీస్ అంటే చాలా ఇష్టం. హాల్‌కి వెళ్ళకపోయినా టీవీలో చూస్తారు. దివ్య, అను ఇద్దరు. డీజే టిల్లు మూవీ పెడతాడు. అది చూస్తూ అను, లిల్లీ భలే నవ్వుతూ ఉంటారు. జోక్ వచ్చినప్పుడల్లా అను నవ్వుని చూస్తాడు కార్తీక్. అసలు మూవీ అంతా అను కళ్ళలో చూస్తూ ఉంటాడు. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి. హై బటన్ ప్రెస్ చేయండి. కామెంట్ చేయండి.